కర్నూలు జిల్లా పొంగనూరులో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విరుచుకుపడ్డారు. తాను పెద్దిరెడ్డికి సంబంధించిన అఫిడవిట్లో పొందుపరిచిన 142 అక్రమ ఆస్తుల వివరాలను తప్ప అన్ని నిరూపిస్తే తాను పార్టీని రద్దు చేసి రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన సవాల్ చేశారు. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ శుభ సాయంత్రం. గత 5 సంవత్సరాల అరాచకాలకు, దౌర్జన్యాలకు, దోపిడీ ప్రభుత్వానికి అంతం పలికి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బుద్ధి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కొత్త ప్రభుత్వము ఏర్పాటైన తర్వాత గత నెల 1.5 నెల రోజుల కాలంలో అనేక రకాలైన దిగ్భ్రాంతికరమైన విషయాలు రోజుకొక రకంగా వెలుగులోకి వస్తుంటే సామాన్య ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ నిజంగా గత 5 సంవత్సరాలలో ఇన్ని అరాచకాలు జరిగాయా, ఇన్ని దౌర్జన్యాలు జరిగాయా, ఇంత దోపిడీ జరిగిందా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన భూ దోపిడీ గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. వేల ఎకరాలు తన సొంత ఆస్తులలాగా పూర్తిగా కబ్జా చేసి ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, డీకేటీ ఆస్తులు, దేవాదాయకు సంబంధించిన ఆస్తులు ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా గత 5 సంవత్సరాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యులు, అతని చెంచాలు పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం జరిగిందనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఈ దోపిడీ నుండి తప్పించుకోవడానికి ఇవన్నింటినీ కూడా ఆధారాలు మార్చడానికి కూడా దిగజారి ప్రభుత్వ ఆఫీసుల పైన పడి దీనికి సంబంధించిన ఆధారాలని కాల్చేసే ప్రయత్నం కూడా జరుగుతుందనే విషయము ఈరోజు మనం చూస్తున్నాము. కేవలము భూములు మాత్రమే కాదు, పెద్దిరెడ్డి గారి కుటుంబము, అతని అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక పేరు చెప్పి దోపిడీ చేశారు, గనుల పేరు చెప్పి దోపిడీ చేశారు, ఎర్రచందనం దోపిడీ చేశారు. వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం చేస్తే, అదేవిధంగా వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో PLR కంపెనీ పూర్తిగా అనేక రకాలుగా అక్రమ ప్రాజెక్టుల పేరు చెప్పి, టెండర్ల పేరు చెప్పి కేవలం చిత్తూరు జిల్లాలోనే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని కాజేసే ప్రయత్నం జరిగిందనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇంత జరుగుతుంటే, ఇంత దౌర్జన్యాలు, ఇంత దోపిడీ జరుగుతుంటే స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, మా అంత అమాయకులు, మా అంత దేశోద్ధారకులు ఎవ్వరు ఉండరు, మేము ఎటువంటి అన్యాయం చేయలేదు, మాకు అన్యాయం చేయడం రాదు, మాకు దోపిడీ చేయడం రాదు, మాకు దౌర్జన్యాలు చేయడం రాదు, మాకు ఇండ్ల మీద వెళ్ళి దాడులు చేసేది అస్సలు తెలియదు అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ, మేము అఫిడవిట్లో ఏదైతే చూపించామో ఆ ఆస్తులన్నీ మావే, మేము చాలా నిజాయితీగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అఫిడవిట్కి సంబంధించి ఏదైతే పొందుపరిచారో ఆ ఆస్తుల గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. పోటీ చేసిన అభ్యర్థికి సంబంధించిన అఫిడవిట్లో మీరు ఏ ఆస్తులు పొందుపరిచారో ఎవరికైనా అది అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీరు మాట్లాడాల్సింది మీ అఫిడవిట్లో ఉన్న ఆస్తుల గురించి కాదు, మీరు దోపిడీ చేసిన ఆస్తుల గురించి మాట్లాడాలి, మీరు దౌర్జన్యంగా లాక్కున్న ఆస్తుల గురించి మాట్లాడాలి. అదేవిధంగా మీ పేరు మీద ఉన్న ఆస్తులు ఏవైతే అఫిడవిట్లో చూపించలేదో వాటి గురించి నిజాలు మాట్లాడండి. మీ తండ్రి గారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన ఎన్నికల అఫిడవిట్లో చూపించని ఆస్తులు నేను సేకరించిన వివరాల ప్రకారము 142 ఆస్తులు ఉన్నాయి. ఇది నాకు తెలిసినంత వరకు కేవలము మీరు చేసిన అక్రమ భూ దందాలో
1% మాత్రమే అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. నేరుగా మీ తండ్రి గారు, మీ తల్లిగారి పేరు మీద ఉన్న ఆస్తులు, నేను సేకరించిన వాటిలో 142 ఆస్తులు మీరు అఫిడవిట్లో పొందుపరచని ఆస్తులు ఉన్నాయి. వీటి వివరాలు మొత్తం తీసుకొని హైకోర్టులో ఇప్పటికే కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ పుంగనూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అనర్హుడిగా ప్రకటించాలని స్క్రూటినీ ఆఫీసర్ పూర్తిగా రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత ఈ కేసు విచారణ అర్హత ఉందని చెప్పి తీసుకొని గత 24వ తేదీ విచారణ మొదలుపెట్టారు. ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో రావాలని దానికి సంబంధించిన అధికారులకి, మిగిలిన వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 31వ తేదీకి మళ్ళీ ఈ కేసు వాయిదా వేయడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ, మిథున్ రెడ్డి గారిని కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ నేను ఒక్కటే అడుగుతున్నాను. ఏదైతే ఈ 142 ఆస్తులకు సంబంధించిన మీ తండ్రి గారి పేరు మీద, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద, అతని భార్య పేరు మీద ఆన్ రికార్డు ఉన్న ఆస్తుల్లో ఏ ఒక్కటి మాది కాదు ఇది అని చెప్పి మీరు నిరూపించినట్టయితే నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. అదేవిధంగా నా పార్టీని రద్దు చేసి రాజకీయాల నుండి విరమించుకుంటాను. అంతే తప్ప మేము అఫిడవిట్లో ఉన్నవన్నీ మావే ఆస్తులు, అఫిడవిట్లో లేని వాటి గురించి మేము మాట్లాడటము, మేము దౌర్జన్యాలు చేసి లాక్కున్నాము, మేము దోపిడీ చేసి లాక్కున్నాము, అక్రమంగా లాక్కున్నాము, అవన్నీ అఫిడవిట్లో పొందుపరచలేమని చెప్పి మీరు కబుర్లు చెప్తే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తను చేసిన అక్రమాలకి, తను చేసిన భూదందాకి సమాధానం చెప్పుకోవాలి. అతను జీవితంలో మళ్ళీ ప్రజా జీవితంలో ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా కూడా రాబోయే రోజుల్లో అతనికి తగిన శిక్ష పడుతుందని, అంతవరకు నేను పోరాడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.